థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీటిలో ఫీల్ గుడ్ సినిమాలు ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేస్తాయని చెప్పొచ్చు. ఇక థియేటర్స్లో చూడలేకపోయినా ఓటీటీ ప్లాట్ఫామ్లో మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటారు. ఇందులో మలయాళం నుంచి వచ్చే సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. బోర్ కొట్టించకుండా స్టోరీని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో మలయాళం ఇండస్ట్రీ ముందు వరుసలో ఉందనే చెప్పొచ్చు. అటువంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీ ఒకటి ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే వచ్చింది. అది మూవీ పేరేంటి అండ్ దేంట్లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక ఈ మూవీ నేమ్ వచ్చి సూపర్ శరణ్య. ఇది 2022లో అయితే విడుదలైంది అండ్ ఇది జీ5లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. శరణ్య ఇంటర్ పూర్తి అవడంతో సిటీలో ఇంజనీరింగ్ చదవడానికి అయితే వస్తుంది. హాస్టల్లో ఉంటూ చదువుకునే శరణ్యకు అక్కడ ఉన్న అమ్మాయిల ఫ్రెండ్స్ అవుతారు. ఒకరోజు కాలేజీలో ర్యాగింగ్ జరగడంతో శరణ్య బాగా ఏడుస్తుంది. ఫ్రెండ్స్ ఆమెను ఓదార్చి ఇక్కడ ర్యాగింగ్ మామూలు అని సర్ది చెప్తారు. ఆ తర్వాత కాలేజీలో అజిత్ అనే సీనియర్ శరణ్య వెంటపడుతూ ఉంటాడు. చదువు చెప్పే మాస్టర్ కూడా శరణ్యనైతే ఇష్టపడుతుంటాడు. అయితే శరణ్యకు వీళ్ళంటే ఏమాత్రం ఇష్టం ఉండదు. మరోవైపు అనుకోకుండా పరిచయమైన దీపక్ శరణ్యకు సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ అయితే పంపిస్తాడు. శరణ్య ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి అతనితో చాటింగ్ చేయడం మొదలు పెడుతుంది. అలా వీళ్ళిద్దరూ చాటింగ్ చేసుకుంటూ ఒకరికొకరు దగ్గర అవుతారు. మరోవైపు అజిత్ పెళ్లి చేసుకుంటానని డైరెక్ట్గానే శరణ్యకి చెప్తాడు. 6 నెలల సమయం కావాలని శరణ్య అడుగుతుంది. ఇంతలో శరణ్య వేరొకరిని ప్రేమించడం చూసి ప్రొఫెసర్ ప్రాక్టికల్స్లో ఫెయిల్ చేస్తాడు. ఇందుకు శరణ్య చాలా బాధపడుతూ ఉంటుంది. ఒకసారి ప్రొఫెసర్కి కరెంట్ షాక్ తగలగా శరణ్య కాపాడుతుంది. అప్పటి నుంచి శరణ్యకి ప్రొఫెసర్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అయితే అజిత్కి ఇచ్చిన 6 నెలల టైం అయిపోవడంతో శరణ్య దగ్గరికి వచ్చి సమాధానం చెప్పమని అడుగుతాడు. అందుకు శరణ్య నిన్ను ఎప్పుడూ ఆ ఉద్దేశంతో చూడలేదు అని చెప్తుంది. ఆ తర్వాత అజిత్ శరణ్యని ఇబ్బంది పెడుతున్నాడని దీపక్ తెలుస్తుంది. దీపక్ అజిత్ల మధ్య పెద్ద గొడవ అవుతుంది. గొడవ పెట్టుకున్నందుకు శరణ్య దీపక్తో మాట్లాడడం మానేస్తుంది. చివరికి శరణ్య ఎవరిని ప్రేమిస్తుంది? అజిత్ వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయి? తల్లిదండ్రులు వీరి ప్రేమని యాక్సెప్ట్ చేస్తారా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ సూపర్ శరణ్య మూవీని అయితే మిస్ కాకుండా చూడండి. మీకు బాగా నచ్చింది. సో మలయాళం మూవీస్ ఎవరైతే ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళకైతే ఈ మూవీ కరెక్ట్గా ఉంటుంది, బాగుంటుంది. అండ్ ఇది కాలేజీలో లవ్ స్టోరీ అండ్ టీచర్ బాయ్ ఫ్రెండ్ పక్కన పెట్టి మరొకరితో అయితే లవ్ అఫైర్ ఉంటుంది. సో కాన్సెప్ట్ అయితే ఇది. ఈ మూవీని మీలో ఎంతమంది చూస్తారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.